స్మితా సబర్వాల్తో కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ విచారణ ముగిసింది. ముందుగా ఆమెతో అన్ని నిజాలు చెప్పిస్తారని ప్రమాణ స్వీకారం చేయించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కేబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలకు చెందిన పరిపాలనా అనుమతుల జీవోలు ఇచ్చారా అని ప్రశ్నించింది కమిషన్. తన దృష్టిలో అలాంటిదేమీ లేదని జవాబిచ్చారు స్మితా సబర్వాల్. అన్ని ఫైల్స్ సీఎంఓకి రాకుండానే, కేబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలనా అనుమతులు పొందాయా అని కమిషన్ ప్రశ్నించింది. దీనిపై తనకు తెలీదు, అవగాహన లేదని సమాధానం చెప్పారు స్మితా సబర్వాల్. కేబినెట్ ఆమోదం పొందకుండానే 3 బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా అని కమిషన్ ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం చెప్పారు స్మితా సబర్వాల్. దాచడానికి ఏమీ లేదు, నిజాలు మాత్రమే చెప్పాలని ఆమెకు సూచించారు కమిషన్. సీఎంఓకి వచ్చే ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుందని తెలిపారు స్మితా సబర్వాల్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు లైవ్ లో. సుధీర్, రెండో రోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ బీఆర్కే భవన్లో కొనసాగుతుంది. మొదటగా మాజీ సీఎంఓ సెక్రటరీ, ప్రస్తుత ఐఏఎస్ స్మితా సబర్వాల్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరైన వెంటనే కమిషన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అన్ని నిజాలే చెప్తానని చెప్పేసి ఆమెతో ప్రమాణం చేయించారు. దానికి సమ్మతించిన స్మితా సబర్వాల్ ప్రమాణం చేశారు. తానంతా నిజాలే చెప్తాను, తన దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా కమిషన్ ముందు వెల్లడిస్తానని చెప్పేసి కూడా స్మితా సబర్వాల్ చెప్పడం జరిగింది. మొదటగా ఆ 3 బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండానే పరిపాలన అనుమతులు ఇచ్చారా అని చెప్పేసి స్మితా సబర్వాల్ను ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఆమె తెలియదు, అవగాహన లేదు అనే విషయాలను ఆమె సమాధానంగా చెప్పింది. పూర్తిగా అంటే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఆమె లూప్ లైన్లో ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి కూడా ఆమె చెప్తూ వచ్చారు. అయితే గడిచిన 10 ఏళ్ళుగా కూడా పాత సీఎంఓ, గత ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీగా తాను పనిచేశానని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. అయితే సీఎంఓకు తెలియకుండా ఏమైనా సీఎం సంతకాలు పెడతారా, క్యాబినెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏవైనా ఫైల్స్ మీద సంతకాలు పెడతారా అని చెప్పేసి కమిషన్ ప్రశ్నించింది. అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి కూడా, ప్రతిదీ సీఎంఓకి వెళ్తుంది అని చెప్పేసి కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగితే, కాళేశ్వరంకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో కూడా ఆ విషయాలకు సంబంధించి తనకు అవగాహన లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. దీంతో దాదాపుగా ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు కూడా ఆమెకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆమె అఫిడవిట్లో పొందుపరిచిన విషయాలకు సంబంధించి ఒకసారి క్రాస్ చెక్ చేసే ప్రయత్నం అయితే కమిషన్ చేసింది. అయితే అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలను ఉటంకిస్తూ మళ్ళీ అవే విషయాలను స్మితా సబర్వాల్ చెప్పారు. దీంతో కమిషన్ తమ విచారణను ముగించింది స్మితా సబర్వాల్కి సంబంధించి. ఆ తర్వాత ప్రస్తుతం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అంతకంటే ముందుగా కాళేశ్వరంకు సంబంధించి విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా, క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను కమిషన్ పిలిచింది. తన ఎదుట హాజరు కావాలని చెప్పేసి పిలిచింది. దాదాపు 2-3 నిమిషాల పాటు కూడా ఆయన ఆలస్యంగా రావడం జరిగింది. తనకు ఎంతసేపు వెయిట్ చేయాలనే విషయానికి సంబంధించి కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పిలిచిన వెంటనే రావాలి కదా అని చెప్పేసి కూడా కమిషన్ చైర్మన్ మాజీ సీఎస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వస్తున్నాను, తనకు సమాచారం అందడం కొంత ఆలస్యమైందని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనే ఉండాలి కదా అని చెప్పి కూడా ఆయనను ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ మొత్తానికి కాళేశ్వరానికి సంబంధించి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి గతంలో ఒక అఫిడవిట్ అయితే తీసుకోవడం జరిగింది. అఫిడవిట్లో ఉన్న విషయాలకు సంబంధించి ఇవే కాకుండా ఇంజనీర్లు ఇచ్చిన సమాచారం, అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారంతో పాటు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం, మరొక వైపు ఇటు వివిధ సంస్థల నుంచి తెప్పించుకున్న సమాచారం, ఈ సమాచారాన్ని అన్నింటినీ కూడా కాళేశ్వర కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ తన దగ్గర పెట్టుకున్నారు. వాటన్నిటిని కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. అంటే అధికారులు ఇచ్చిన సమాచారం, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాచారం, ప్రస్తుతం మాజీ సీఎస్గా ఉన్న సోమేష్ కుమార్ చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కొన్ని అఫిడవిట్లు దాఖలు చేసిన దాంట్లో సీఎస్ సోమేష్ కుమార్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ని క్రాస్ చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్
కాలేజీలకు సంబంధించి వాటి నిర్మాణం నుంచి వాటి పూర్తయ్యేంత వరకు కూడా గతంలో సిఎస్గా సోమేష్ కుమార్ పనిచేశారు కాబట్టి వాటి మీద సంపూర్ణ అవగాహన సోమేష్ కుమార్కు ఉంటుందని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. కాబట్టి వారిని లోతైన ప్రశ్నలు అడిగే ప్రయత్నం అయితే చేస్తుంది కమిషన్. ఇప్పటికే కొన్ని ప్రశ్నలను సంధించింది, వాటికి దాట వేసే ప్రయత్నం అయితే సోమేష్ కుమార్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే 2017, 2018 ఆ సమయంలో గతంలో ఉన్న ఆ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఆ ప్రాజెక్టు రూపురేఖలను ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి ఆయన ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలు ఆదేశాల మేరకే తాము ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది, అంటే ఆయన చెప్పిన విషయాలనే మేము అమలు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ వచ్చారు. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత ఎక్కువగా లేదని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్పిన వివరాలను కావచ్చు, వారు అందించిన నివేదికను కూడా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ మరొకసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు తీసుకొచ్చారు. ఆ కమిషన్కు మళ్ళీ సమర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గతంలో సమర్పించిన వివరాలు, ప్రస్తుతం సమర్పిస్తున్న వివరాలతో పాటుగా ఆయన చెప్తున్న వీరు వేస్తున్న క్వశ్చన్లకు ఆయన చెప్తున్న ఆన్సర్లు ఏ విధంగా ఉంటున్నాయనే విషయానికి సంబంధించి కూడా క్రాస్ చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రెండో రోజు అదేవిధంగా ఇద్దరు కీలకమైన అధికారులు, గతంలో సిఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్, గతంలో సీఎంఓ సెక్రటరీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ఆమె మేడిగడ్డకు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి వచ్చిన సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న ప్రతిపక్షాలు వీటికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాన్ని లేవనెత్తాయి. ఒక అధికారికి హెలికాప్టర్ ఇచ్చి పంపించేంత ఎమర్జెన్సీ ఏముంటుంది అనేది కూడా గతంలో ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళొకసారి చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్